అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి వాళ్ళలో మనం డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనేది మనం చూస్తూ ఉంటాము, దీని కాంప్లికేషన్స్ ఏంటి, అలాగే ట్రీట్మెంట్ పాసిబిలిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటే వీటికి ఇంకొక పేరు డయాబెటిక్ కార్బంకల్స్ అని కూడా అంటూ ఉంటాము. అంటే ఇది ఒక కాంప్లికేటరీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పొచ్చు. మెయిన్గా మనం ఇది డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. ఏంటి అసలు ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటే, యాజ్ ఎ కాంప్లికేషన్ అంటే అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ వల్ల కూడా మనకి పుళ్ళలాగా ఫామ్ అయిపోయి కాల్లో అది డయాబెటిక్ ఫుట్ అల్సర్స్గా మారే ప్రమాదం ఉంది. ఇదొక స్టేజ్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్లోనే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అది గాయంలాగా మారి స్లోగా అది మానకుండా పుండులాగా మారుతూ ఉంటుంది. దాన్ని డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ రెండు కేసెస్లో మనకి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మెయిన్గా నాన్ హీలింగ్ వూండ్ అనేది మనం చూస్తూ ఉంటాము. అంటే ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ అది వూండ్ అలాగా పుండులాగే ఉంటుంది, కానీ తగ్గుముఖం పట్టదు. అండ్ సెకండ్ థింగ్, దాని సరౌండింగ్ ఏరియా అంతా కూడా మనకి డెడ్ టిష్యూ ఫామ్ అయిపోయి హార్డెన్ అయిపోతూ ఉంటుంది. అంటే చాలా గట్టిగా అయిపోతూ ఉంటుంది స్కిన్ అంతా కూడా. దాంతోపాటు ఎక్స్యూడేట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్యూడేట్ అంటే పస్ డిశ్చార్జ్ కానీ లేకపోతే సీరియస్ డిశ్చార్జ్ కానీ రిలీజ్ అవుతూ ఉండడము, పస్ ఫామ్ అవ్వడము, ఒక్కొక్కసారి బొబ్బల్లాగా ఫామ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా లక్షణాలని డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ లక్షణాలని చెప్పొచ్చు. కాంప్లికేషన్స్ విషయానికి వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తారు అంటే, యూజువల్గా డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అన్హీలింగ్ అంటే నాన్ హీలింగ్ ఫుట్ అల్సర్స్ ఒకవేళ కరెక్ట్ ట్రీట్మెంట్ మనం ఇవ్వకపోతే కనుక రైట్ టైంలో అది గ్యాంగ్రీన్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే గ్యాంగ్రీన్కి మళ్ళీ అది యాంపిటేషన్ అవస్థ దాకా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్తో బాధపడుతున్నారో ఇనీషియల్ స్టేజ్లోనే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్ స్టేజ్ దాకా వెళ్లకుండానే కాపాడుకునే వాళ్ళు అవుతాం. అయితే ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా, అసలు చికిత్స సాధ్యమేనా అంటే డెఫినెట్లీ ఎస్ అండి. కాకపోతే ఈ మధ్యకాలంలో కాంప్లికేటరీ ఫేజ్ అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే చాలా నెగ్లెక్ట్ చేస్తున్న కేసెస్ చాలా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు కాంప్లికేటరీ కేసు మనం మాట్లాడుకున్నట్టే గ్యాంగ్రీన్ అనేది ఒక కాంప్లికేటరీ కేస్ ఆఫ్ ది డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అని చెప్పొచ్చు. అక్కడ దాకా వెళ్తే ఆబ్వియస్లీ యాంపిటేషన్ ఒకటే సొల్యూషన్గా మనకి ఈ మధ్యకాలంలో పాపులర్ అయిపోయింది ఆ ట్రీట్మెంట్. యాంపిటేషన్ అంటే సర్జికల్గా మనము ఎక్కడి వరకు అయితే కుళ్ళిపోవడం జరిగిందో ఆర్గన్ అంతా కూడా అంతవరకు మనం తీసివేయడం జరుగుతుంది సర్జరీ ద్వారా. దీన్ని యాంపిటేషన్ అంటూ ఉంటాం. అయితే ఈ యాంపిటేషన్ లేకుండానే మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. విత్ మెడికేషన్స్ విత్ 3 to 6 months మనం క్లియర్ చేసుకోగలుగుతున్నాము ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ని.